హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నా స్టైల్‌లో మటన్ పులావ్ చూపిస్తాను. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండ్ కర్డ్‌లో ఏంటంటే ఇట్లా ఇవన్నీ నానబెడతాను. దీనివల్ల టేస్ట్ బావుంటుంది. ఆయిల్ అండ్ ఘీ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం షాజీరా, నెక్స్ట్ ఆనియన్స్ వేసి వేయించేస్తాను. నెక్స్ట్ అది వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మటన్ అయితే ఆల్రెడీ నేను 6 విజిల్స్ వేపిచ్చాను. తర్వాత టమాటోస్ కూడా వేయాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో అది కూడా వేసి బాగా వేయించుకోవాలి. సరిపడా కారం, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే తగినంత సాల్ట్. కర్డ్‌లో ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. ఇంకా ఎసరు విషయానికి వస్తే తీసుకున్న రైస్ పెట్టి రెండింతలు వాటర్ అయితే వేయాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో అప్పటికప్పుడు కడిగిన రైస్ అయితే వేస్తాను. అండ్ ఫస్ట్ అయితే నేను హై ఫ్లేమ్లో పెడతాను. ఉడికిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో పెడతాను. అండ్ ఇంక ఫైనల్గా ఏంటంటే కొంచెం గీ పైన వేసేసి దానిపైన ఏమన్నా వెయిట్ పెడతాను. ఇంకా మంచిగా కుక్ అవుతుంది రైస్ అనేది. బై ద బై చెప్పడం మర్చిపోయాను, ఈ మంత్ అంతా మేము నాన్ వెజ్ తినము. ఇది బిఫోర్ షూట్ చేసినవి. శివరాత్రి వరకు నో నాన్ వెజ్. ఇంకా ఫైనల్గా అయితే మా వాళ్ళకి చాలా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్